పడిపోయేవాడు నువ్వు ఆగిపోతే అక్కడితోనే నీ జీవితం ఆగిపోద్ది అన్నారు. లేవాలి అని చెప్పింది దేని గురించి చెప్పాడో తెలిసింది ఆయన, నీ ఆలోచనలో లేవాలి ఫస్ట్. ప్రైజ్ లార్డ్. మొదట మనం ఏదైనా పని చేయాలంటే అది ఎక్కడ రావాలి? ఆలోచనలోకి రావాలి. ఆ ఆలోచనలోనే నా వల్ల కాదు అన్నాం అనుకోండి, చేయగలిగి ఉండి కూడా మనం చేయలేని స్థితిలో ఆగిపోతాం. ప్రైజ్ లార్డ్. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నా కుమారుడా నీ హృదయమును నిబ్బరముగా ఉండు. అంటే మొట్టమొదట ధైర్యపరచుకోవాల్సింది ఏంటంటే మన హృదయాన్ని. ఇప్పుడు 10 మందికి పెట్టాలంటే మనం ఏం చేయాలి? మనం కలిగి ఉండాలి కదా. మనం కలిగి లేకుండా 10 మందికి పెట్టలేం. అలాగే చాలామంది మానసిక రోగులు ఏమన్నా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమంది ఉంటారండి? వాళ్ళంతా దేనికి ఏ ఏ పరిస్థితిని బట్టి అలా అయ్యారు? మానసిక ఒత్తిడి. రోడ్లంట అయోమయ పరిస్థితుల్లో యవనస్తులే తిరుగుతున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యవనస్తులే తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అనుకుంటున్నారు? ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక. బైబిల్ ఎందుకు వచ్చిందో తెలుసండి? ఆ మైండ్ మీద పనిచేస్తున్న దాడిని అరికట్టడానికే వచ్చింది బైబిల్. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే నేను మీకోసం చింతిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మి గారి గురించి ఎవరు చింతిస్తున్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందమ్మా యజమానుడు లేక. కానీ ఆయనకి మీరు గుర్తున్నారో లేదో మనకు తెలియదు. కానీ మీకు అనుక్షణమైన గుర్తు వస్తారో కూడా లేదు తెలియదు నాకు. ఎప్పుడో ఎవరైనా చూసినప్పుడు ఆ సమయానికి గుర్తు రావచ్చు, లేదా ఎవరైనా ఆలోచన తీసుకొచ్చినప్పుడు ఆ సమయానికి గుర్తు రావచ్చు, లేదంటే ఎవరైనా ఆయన గురించి మాట్లాడినా ఆ వస్తువులు ఏమైనా ముట్టుకుని అప్పుడు గుర్తు వస్తుంది. కానీ అనుక్షణం మనల్ని గుర్తుపెట్టుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ధైర్యంగా నేను నిలబడి చెప్తున్నాను, నీ గురించి అనుక్షణం మర్చిపోకుండా నిన్ను గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. బైబిల్ చెప్తుంది, నిన్ను కంటి పాపలా కాపాడుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. కంటి పాపలా అంటే ఒక కొనుకు పాటైన వేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు వాసు గారి విషయంలో కానీ, చెల్లి సాయి విషయంలో కానీ, వారి జీవితాన్ని కట్టి కన్నీరు నాట్యంగా మార్చి చూడండి. ఇల్లు ఉన్నప్పటికీ కూడా అయోమయ పరిస్థితి. అవునా కదా చెప్పండి? అంతా ఉన్నప్పటికీ కూడా పోనీ ఎవరిదో కాదు వాళ్ళదే గలిబిలి పరిస్థితి. అవండి సమాధానం డబ్బు వల్ల రాదు, ఇల్లు వల్ల రాదు, వస్త్రాల వల్ల రాదు. ఇది ప్రపంచానికి తెలియక వాటి కోసమే పరుగులు తీస్తున్నారు. జీవిత కాలం అంతా ఊపిరి ఆగిపోయే వరకు ఏమంటే కష్టపడుతూనే ఉంటారు. చివరికి సంపాదించిన అన్ని తీసుకొచ్చి కొడుకులకెత్తే వాళ్ళకి మంచిగా చూసి వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చామో ఒక ఏజ్ వచ్చేసరికి మనల్ని తని తరిమేస్తారు బయట. ఏమండి నువ్వు కష్టపడేదంతా దీనికేనా? నువ్వు కష్టపడి చేసిందంతా దీనికోసమేనా? అంటే కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు. ఎందుకు ఉంటారో తెలుసా? ఆస్తి ఇంకా తల్లిదండ్రుల పేరు మీద ఉంది కాబట్టి. ఆస్తి తల్లిదండ్రుల పేరు మీద లేకుండా సమస్తం ఇస్తే అమ్మ నేను చూసుకుంటాను అంటాడు. 1 నెల 2 నెలలు 3 నెలలు తర్వాత నుంచి అమ్మ ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదమ్మా నువ్వు అంటాడు. ఎంత బాధాకరమైన విషయం. కానీ నేనేమంటాను తెలుసా? కొడుకులకి కూతుర్లకి మన కడుపును పుట్టిన వారికి కూడా మనం అసహ్యంగా మారచ్చు, కానీ మనల్ని సృష్టించిన దేవుడికి మనం ఎప్పుడు అసహ్యంగా మారమంట. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు బలులు తీసుకొచ్చి అక్కడే ఉండి అంటలేదండి, రా నా కౌగిల్లోనికి రా, నిన్ను ఎత్తుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఈ ఆదరణ యేసు ప్రభు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకదు నాకు. నేను చూశాను, నా తల్లి దగ్గర దొరకలేదు నాకు, నేను తిరిగిన అమ్మాయిల దగ్గర దొరకలేదు, నేను తిరిగిన ఫ్రెండ్స్ దగ్గర దొరకలేదు, నేను వెళ్ళిన సినిమా థియేటర్లో దొరకలేదు, నేను చేసిన దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించి సినిమాలు చూసిన ఆ సినిమా థియేటర్లో దొరకలేదు నాకు. ఏమండి చాలా చోట్లకి వెళ్ళాను, పెళ్లిలో దొరకలేదు, కన్న బిడ్డల్లో దొరకలేదు, కొన్న వస్తువుల్లో దొరకలేదు. కానీ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రమే నాకు ఆ నెమ్మది దొరికింది. అది ఎవరి దగ్గర అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆ పేరు పలుకుతేనే గొప్ప ఆనందం అండి. హల్లెలూయా. ఒకే ఒక్క మాట అడిగాను, యేసయ్య నా హృదయానికి రా అన్నానంతే. ఇంకేం అనలేదు. దేవుడు నా జీవితంలోనికి వచ్చి నా బ్రతుకును అద్భుతంగా మార్చాడు. ఆమేన్ చెప్పండి. 2 చేతులు పైకెత్తండి. క్యాండిల్ ఎలా అయితే చీకటితో పోరాడి మనందరికి వెలుగు ఇవ్వడానికి ఎలా కరిగిపోయిందో, సాక్షాత్తు యేసు ప్రభు కూడా ఈ లోకంతో పోరాడి మన కోసం వెలిగి తన వెలుగునంతా మనకు పంచి ఆయన కరిగిపోయాడు. ఈరోజు ఆ వెలుగు క్యాండిల్లో ఉన్న కొవ్వొత్తు అది దాన్ని ఏమంటారు, లిక్విడ్ కరిగిపోవచ్చేమో కానీ యేసు ప్రభువులో ఉన్న మహిమ కరిగిపోయిప్పటికీ నాలో ప్రకాశిస్తుంది. నాలోనే కాదు, నన్ను ఈ మార్గము వైపు నడిపించిన దైవజనులో ప్రకాశించింది. ఆ దైవజనులోనే కాదు, వారికి స్వార్థ ప్రకటించిన ఆ దైవజనులో ప్రకాశించింది. అది ఎంతవరకు వచ్చిందంటే అలాగున ఆయన మహిమ తగ్గిపోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కనబడుతూనే వచ్చింది. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు నా దగ్గరికి రానంత వరకు నా మట్టుకు నేనే బతికేవాడిని. నేను చక్కగా ఇల్లు కట్టాలి, మా మమ్మీని చూసుకోవాలి, వ్యాన్ కొనేయాలి, మా మమ్మీకి ఇబ్బంది లేకుండా మా అమ్మకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేవాడు. మా కోసమే ఆలోచించేవాడు. ఏమైనా డబ్బులు ఉంటే మా అక్కకి ఏం కొనాలి, మా మమ్మీకి ఏం కొనాలి, మా అన్నికి ఏం కొనాలి, డబ్బులు ఉంటే ఇంట్లోకి ఏం కొనాలి. కానీ యేసు ప్రభు హృదయంలోకి వచ్చాక ఎదుటివాడిని చూడడం మొదలుపెట్టాను. ప్రైజ్ లార్డ్.
ఎదుటివాడు కష్టంలో ఉంటే ఆ కష్టంలోనికి వెళ్ళి చేయి పట్టుకుని లేవనెత్తాలనే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. అది ఎవరికి కలుగుతుందంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అసలు బైబిల్ కూడా ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుంది? మానవత్వం కలిగి ఉండండి అని అంటుంది. మానవత్వం నీకు మనుషుల ద్వారా రాదు, మానవత్వం సృష్టించిన వాడి దగ్గరికి వస్తే నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవండి ఒకరినొకరు సహకరించుకుని ఒకరినొకరు బలపరుచుకునే పరిస్థితి అయితే ఈ లోకంలో పేదరికమే ఉండదు, తెలుసా మీకు? కానీ ఎవడికి వాడే డబ్బు దోచేసుకోండి దాచేసుకోండి, అందుకే అది ఏమైపోతుంది? నల్లధనం అయిపోతుంది. ఎన్ని డబ్బులు ప్రింట్ చేయనివ్వండి అవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? స్విస్ బ్యాంక్లోను వాళ్ళ పర్సనల్ బ్యాంక్లోను దాచేస్తారు. డబ్బులు కట్టలు. ఏమంటే ఒక ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, రైడ్ చేశారట. ఆయన ఏం చేశారంట, ఇంత డబ్బు కట్టలేండి, ఒక 10-15 కట్టలు మూట కట్టేసి అందులో డబ్బులు పెట్టి బాత్రూంలో దించేశాడంట, సెప్టిక్ ట్యాంక్లో. ఎందులో దించాడు చెప్పండి? సెప్టిక్ ట్యాంక్లో దించాడంట. ఏమంటే ఆ డబ్బు అంతా ప్రజలకి సహకరించుంటే, ఇప్పుడు బ్లడ్ని మనం డొనేషన్ చేస్తాం కదా, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనం ఏమైనా అయిపోతామా? బ్లడ్ పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? అలాగే డబ్బు ఏం చేస్తుంది? చదువుని పంచే కొలిది పెరుగుతుంది అంటారు. డబ్బు కూడా అంతే, నువ్వు పంచుతూ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది తప్ప దాన్ని సంపాదించుకోవాలనుకోండి నీ దగ్గర నుంచే పోతుంది. ఒకడు అనుకున్నాడంటే డబ్బు సంపాదించాలనుకుంటాడంట. తీసుకొచ్చిన ప్రతి రూపాయి సరిగా తిండి తినక, సరిగా నిద్రపోక, రాత్రి మగళ్ళు ఓవర్ డ్యూటీలు చేసి డబ్బులు తీసుకొచ్చి పరుపు కింద పెట్టాడంట. ఒక రోజు అనుకున్నాడంట, నేను సంపాదించిన డబ్బు అంతా ఎంత ఉందో చూద్దామని పరుపు ఎత్తి చూశాడట. అంతే, ఇంకక్కడ ఆగిపోయాడట. గుండె ఆగిపోయిందంట. డబ్బు, అమ్మో ఇంత డబ్బా అన్నాడంట. అంతే, గుండె ఆగిపోయిందంట. అక్కడ సంపాదించిన డబ్బే అనుభవించే స్థితి లేకుండా పోయింది. బైబిల్ అందుకే స్పష్టంగా చెప్తుంది, దేవుని సెలవు లేకుండా ఒక ముద్ద కడుపు నిండా తినగలిగిన వాడు ఎవడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు మనుషుల పద్ధతులను పాటించాను, మనుషుల నిర్ణయాలు పాటించాను, కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాక గొప్ప నెమ్మది కలిగింది. ఆమేన్. కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు గుండె సింహంలాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు సింహం వలె. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం నీకు ఎక్కడ వస్తుంది? యేసు ప్రభు దగ్గర తప్ప. ఇంకా సెల్ ఫోన్ గురించి చెప్తే సెల్ ఫోన్ మీద విశ్వాసం పెరుగుతుంది, పలానా వస్తువు గురించి పలానా దాని గురించి చెప్తే దాని మీద విశ్వాసం కలుగుతుంది. కానీ ఏ విశ్వాసమైన నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దు, కానీ యేసు క్రీస్తుని గురించిన విశ్వాసం నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. 2 చేతులు పైకెత్తి చెప్పండి. దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభు. యాక్చువల్గా ఆయనకి మొదట శరీరం లేదు, ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్కు అయి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1:1 తీయద్దు, నా వైపు చూడండి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదిలో ఏముందంట అంటే వాక్కు అంటే శబ్దం. శబ్దం ఎప్పుడుంది? ఆదిలో ఉంది. అంటే ఎప్పుడు? ప్రారంభంలో ఉంది. భూమి పుట్టక మునుపు, ఆకాశం పుట్టక మునుపు ఆ ప్రారంభంలో ఉన్నది ఏంటంటే వాక్కు, వాక్యము. ఆ వాక్యం ఎక్కడుందంట? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేది. అంటే వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద. వాక్యం ఉంది ఆదిలో, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది. మరొక మాట అంటాడు, ఆ వాక్యమే దేవుడై ఉండేది. అంటే ఆ శబ్దం ఎవరు? దేవుడు. అదేంటండి, వాక్యము ప్రారంభంలో ఉంది, వాక్యము దేవుడి దగ్గర ఉంది, మళ్ళీ ఆ వాక్యమే దేవుడు ఎందుకు అయ్యాడు? అంటే 2 దేవుళ్ళ? ఎప్పుడు కూడా దేవుడు నేను అనే సంబోధనతో మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే మనము, మేము అని మాట్లాడాడు. యూనిటీని మనుషులకి కలిగించడానికి యేసు ప్రభు మనము అని మాట్లాడాడు. అందుకే ఒక్కడై ఉన్న దేవుడు తన్ను తాను ఇద్దరముగా ఉన్నాం, ముగ్గురుముగా ఉన్నామని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే నేను అనే పదం ఏంటంటే సింగిల్ పర్సన్కి వస్తుంది. యేసు ప్రభు నమ్మిన వాడు కూడా నేను అనే పదం రాకూడదు, మనము అనే పదం రావాలని దేవుడు తను తాను అలా వ్యక్తపరుచుకున్నాడు. మరి నేనే అన్నాడు కదండి. అవును, మార్గము ఆయనే అనడానికి మనము అనలేదు, ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను పలానా ఊరు వెళ్తాను అనడం వేరు, మనము పలానా ఊరు వెళ్దాం అనడం వేరు. కానీ డ్రైవింగ్ మాత్రం మనము చేద్దాం పని అవ్వదు. డ్రైవింగ్ ఎవరు చేయాలి? నేనే చేయాలి. అంటే మార్గము మాత్రం ఒక్కడే, వెళ్ళాల్సింది అందరూ చెప్పండి. మార్గము ఒక్కడే చూపించాలి. ఇప్పుడు 2-3 అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా పదరా అంటారు, డ్రైవింగ్ చేస్తున్నవాడికి ఇలా వెళ్ళాలని ఆలోచన వస్తుంది. ఒకవేళ పొరపాటున 2 స్టీరింగ్లు ఉన్నాయనుకోండి, ఈ చక్రంతో ఆయన అటు వెళ్ళిపోతాడు, ఈ చక్రంతో ఈయన ఇటు వెళ్ళిపోతాడు, వెహికల్ మాత్రం మధ్యలో ఉండిపోతుంది, ప్రయాణం సాగదు. అందుకే ఎప్పుడు కూడా స్టీరింగ్ ఒకటే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ 2 సీఎంలు ఉండరు, ఒక్కడే ఉంటాడు. దేశానికి ఒక్కడే ప్రధాని ఉంటాడు. ఆమేన్. అలాగే ప్రపంచానికి కూడా ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆయన
ఒక్కడై ఉన్న దేవుడు మనము అని క్రియేట్ చేసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే మీరు కూడా నన్ను నా దగ్గరకు వస్తే నేనొక్కదాన్నే స్వభావం కలిగి ఉండకూడదు, మనము అనే స్వభావం కలిగి ఉండాలని ఒక యూనిటీని చూపించాడు అనమాట దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వాక్యం ఎప్పుడుంది? ప్రారంభంలో ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. వాక్యమే ఏమై ఉన్నాడు? దేవుడు. అంటే వాక్యమే అంటే శబ్దమే. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా బైబిల్ని తప్ప మరొక బొమ్మని కానీ దేన్ని కానీ పెట్టుకోరు. ఎందుకంటే బైబిలే చెప్పింది ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మయై ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవుడికి ఆకారం లేదు. కాబట్టి వాక్యాన్నే నువ్వు దేవుడిగా భావించాలి. అందుకే బైబిల్ ఏంటి మనకి అంటే అలాగని దీన్ని పెట్టేసి పూజ చేసేసి దండం పెట్టమని కాదు దీని అర్థం. దీన్ని ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. ఇందులో ఉన్న మాటలు ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. అవి లోపలికి ఎలా వెళ్తాయి? ఒక్కొక్క అక్షరం తీసి మింగేయడమా? ఒక్కొక్క పేపర్ సింపేసి తినేయడం కాదు. చదువుతూ ఉండాలి. ఈ వాక్యమే దేవుడని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేశాడంటే తండ్రి భూమి మీద ఉన్న ప్రజల్ని, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, మనుషులందరినీ చేశాడు. యాక్చువల్గా ఈ సృష్టి ఎలా కలిగిందో కూడా ఎవరికి తెలియదు మ్యాక్సిమం. ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా ప్రశ్న. అది బైబిల్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కోడే ముందని. మరి గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది? ఆన్సర్ లేదు లోకానికి. చెట్టు ముందా విత్తనం ముందా? మరి విత్తనం లేకుండా చెట్టు ఎలా వచ్చింది? అంటే ఇది బైబిల్ తెలిసిన వాళ్ళకే. బైబిల్ తెలియని వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ తెలిసిన వాళ్ళకి ఏంటి? దేవుడు చెట్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. పశువులు కలుగును గాక అన్నాడు, కలిగాయి. జంతువులు కలుగును గాక అన్నాడు, కలిగాయి. జలరాశులు అంటే సముద్రంలో చేపలు కూడా కలుగును గాక అన్నాడు, నోటి మాటతో పలికాడు. అవి వెంటనే ఏమయ్యాయి? సృష్టించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా లోకానికి ప్రశ్న అయితే బైబిల్ ఆన్సర్ ఇస్తుంది కోడే ముందు. కారణం ఏంటంటే సృష్టి కలుగునుగా కానీ పలికాడు. ఏమంటే ఇంత స్పష్టంగా చెప్పాడంటే ఈ సృష్టి యజమాని ఎవరు? ఇప్పుడు చెప్పాలి. ఈ సృష్టి యొక్క నాయకుడు ఎవరు? ఈ సృష్టి యొక్క ఓనర్ ఎవరు? ఎందుకు యేసయ్య అయ్యాడు? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్సు పడిపోయింది. నా పర్సు మీ దగ్గర ఉందండి? పర్సు లేదు. పర్సు పడిపోయింది అనుకోండి. ఈలోపు ఆయన చూశాడు, నేను చూశాను, ఇదిగో మరొక ఆయన చూశాడు, మొత్తం ఎంతమంది ఉన్నాం? 7 పరిగెత్తుకుని వచ్చేసింది దాని దగ్గరికి. ఇదిగో ఈ పర్సు పడిపోయింది, ఇది నాది అని నేను తీసేసుకున్నాను. వెంటనే ఈయన వచ్చి నాది అని అంటున్నాడు, లాక్కుంటున్నాడు, పట్టుకోండి. ఈలోపు వాళ్ళందరూ వచ్చేసి నాది అని లాక్కుంటున్నారు. ఈలోపు ఎవరు కావాలి? న్యాయం తీర్చేవాడు కావాలి. న్యాయం తీర్చేవాడు వచ్చాడు. ఆగండి అని అందరినీ సపరేట్ చేశాడు. ఈ పర్సుని ఆయన చేతిలో తీసుకున్నాడు. పిల్లలు చదివిన స్కూల్లో చదివిన పిల్లి కథ కాదు ఇది. ఏమండి, 2 పిల్లులు కొట్టుకుంటేనంట కోతొచ్చి ఏం చేసిందంట? నేను లెవెల్ చేస్తానని చెప్పి కొంచెం మొక్క నోట్లో వేసేసుకుని తక్కిట్లో వేసిందంట. ఇది తక్కువ ఉందని దీన్ని తీసిందంట, ఇది తక్కువ ఉందని దాన్ని తీసింది, అలా మొత్తం అన్ని తినేసిందంట. రెండు పిల్లులు తెల్ల మొక్కలు వేసుకుని చూసేయండి ఎదురు. ఇది పిల్లి స్టోరీ కాదు, ఓకేనా? ఒక నాయకుడు వచ్చి తీర్పు తీరుస్తున్నాడు. ఇది ఎవరిదో నేను క్యాలిక్యులేషన్ చేయాలంటే అసలు ఎవరిది? నీదా? ఎస్ నాదేనండి. నీదా? అవునండి నాదే. మీదా? నాదే. నీదా? నాదే. నాదే అంటున్నాను. ఇంతకీ ఎవరిది అని మీరు చెప్పగలుగుతారు? చెప్పండి. ఎవరైనా ఆగండి, మీరు ఆగండి. ఎవరైనా మీరు చెప్పండి బ్రదర్. వాసు గారు చెప్తారు. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఎస్ అమ్మ మీరు చెప్పండి. ఎవరు చెబుతారో ఈ పరసు యజమానుడు ఆయనే. వెరీ గుడ్. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అంటే ఈ పడిపోయిన పరసు నాదని చెప్పాలి అంటే దీని ఓనర్ని నేనే, దీని యజమానుని నేనే, దీన్ని నేను కలిగి ఉన్నాను, నాది అని నేను చెప్పాలంటే ఇందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు దేవుడే ఈ సృష్టిని అంతటిని చేసిన వాడు బైబిల్ ఉన్న దేవుడే అని చెప్పడానికి రుజువేంటయ్యా? ఇప్పుడు నేను దేవుడిని అంటాను, అయిపోతానా? అయితే నేను మాట్లాడుతాను, అసలు భూమి ఎలా పుట్టింది చెప్పండి అని అడిగితే సమాధానం లేదు. బైబిల్ ఒక వ్యక్తితో దేవుడే అడిగాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అన్నాడు. ఏంటి? భూమి ఇప్పుడు గాల్లో ఉందా పునాదులతో ఉందా? ఇప్పుడు గాల్లో ఉంది. దేవుడేమన్నాడు అక్కడ? పునాదులు వేశాడంట. ఇదేంటి పునాదులు వేస్తే గాల్లో ఎందుకు ఉంటుందండి? బైబిల్ అబద్ధమా? అక్కడ జరిగిన స్టోరీ అది మొత్తం A to Z. సృష్టికి మూలం కారణం ఆది అంతము కూడా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, అసలు ప్రారంభము నుంచి ఎంతవరకు జరిగింది, ఎండింగ్ ఏం జరగబోతుందో పిన్ టు పిన్ బైబిల్లో రాయబడింది. మానవుడు ఎలా వచ్చాడో బైబిల్లో రాయబడింది. మానవుడు ఆయుష్ అసలు ప్రారంభంలో అసలు మానవుడు ఆయుష్ ఎంత అనుకున్నారు? ఇప్పుడు 60-70. కొంతమంది అయితే
ఛాయిసే లేదండి. ఆ, పెళ్లి కాని వాళ్ళు చచ్చిపోతున్నారు, పెళ్ళైన వాళ్ళు చచ్చిపోతున్నారు, పుట్టిన వాళ్ళు చనిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చనిపోయి బయటకు వస్తున్నారు. అంటే చావుకి వయసుతో అసలు మనిషికి ఆయుష్ ఎంత ఇచ్చాడు అనుకున్నారు దేవుడు ప్రారంభంలో? అసలు ఇంత బ్రతకాలి అని లిమిట్ లేకుండా ఇచ్చాడు దేవుడు. అసలు లిమిట్ లేదు. ఇదిగో వాసుని దేవుడు పుట్టించినప్పుడు వాసు ఆయుష్ ఇంత అని దేవుడు డిక్లేర్ చేయలేదట. లక్షల సంవత్సరాలు రాస్తాడు అంతే. కానీ దేవుని పని దేవుడికి నచ్చినట్లు చేయకపోవడం వల్ల, పాపం అనేది ఎంటర్ అవ్వడం వల్ల మరణం యొక్క బలం పెరిగిపోయి ఏం జరిగిందో తెలుసా? ఆయుష్ కట్ అయిపోయింది. భూమిలో దేవుడు అన్ని చేశాడండి, కానీ రెండే రెండు చేయలేదు. అదేంటంటే, ఒకటి పాపాన్ని చేయలేదు, రెండు మరణాన్ని చేయలేదు. ఈ పాపాన్ని మనిషే చేశాడు, మరణాన్ని కూడా మనిషే తెచ్చుకున్నాడు. దేవుడు సృష్టిలో చేయలేనివి రెండే రెండు, ఒకటి పాపం, రెండు మరణం. ఈ పాపాన్ని కొని తెచ్చింది మానవుడే, ఈ మరణాన్ని తీసుకొచ్చింది కూడా మానవుడు. ఇప్పుడు ఈ మరణం ద్వారా ఆయుష్ ఏమైంది? ఎంతవరకు వచ్చింది తెలుసా? 1000 సంవత్సరాలు అంట మానవుడు ఆయుష్. ఆ 1000 సంవత్సరాలు కాస్త ఏమైందో తెలుసా? 700కి పడిపోయింది. 700 కాస్త 500కి వచ్చింది. వింటున్నారా? 500 సంవత్సరాలు కాస్త 120కి వచ్చేసింది. 120 సంవత్సరాలు కాస్త ఇప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఆమె చెప్పండి. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. చూసారా మనిషి ఆయుష్ ఎంతవరకు ఉందో? ఎవరు చెప్పారండి మనకి? ఏ సైంటిస్ట్ చెప్పాడు? ఏ శాస్త్రవేత్త చెప్పాడు? ఇదిగో ఈ సృష్టి కర్త కాబట్టి ఈయన చెప్పాడు. ఈ సృష్టిని చేశాడు కాబట్టి ఈయన చెప్పాడు. ఈ చెట్లు ఎలా వచ్చాయి? దాని అంతటా వచ్చేసాయి. కొంతమంది అంటారు బిగ్ బ్యాంగ్ జరిగిందంట, అందుకే భూమి వచ్చేసిందంట. ఏం జరిగిందంట? బిగ్ బ్యాంగ్ జరిగిందంట. విస్ఫోటనం అంటే ఒక పెద్ద కొండ పగిలిపోయిందంటే అండి, భూమికి ఏర్పడిపోయిందంట. అసలు సృష్టి క్రమం ఎలా ఉందో తెలుసండి? సూర్యుడు మధ్యలో కదలడం, ఎటు కదలడం. సూర్యుడు అస్తమించేస్తున్నాడు రా, అతని కాదు అస్తమించేది, సూర్యుడు కదా, ఆగ్రహం కాదు, సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాగ భూమి ఒకటే కాదండి, ఈ సూర్య కుటుంబంలో దరిదాపు 8 గ్రహాలు ఉంటాయి. 8 గ్రహాలు వాటంతటా అవే తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి దాని అంతటికి అదే పగిలిపోయి దానికి అంతటిగా క్రమం ఏర్పాటు చేసుకుందా? చెప్పండి. ఇప్పుడు ఇంట్లో సామాన్లన్నీ దించేసాం, బయటికి వెళ్ళి వచ్చే లోపు మొత్తం ఎక్కడికెక్కడ సర్దేసి ఉన్నాయి. ఏంటి ఎవరు సర్దేశారు అంటే అవి సర్దేసుకున్నాయి అంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. అంటే ఇంత క్రమముగా వసంతకాలం వస్తుంది, వేసవి కాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, ఏమండి వర్షాకాలం వస్తుంది. ఈ కాలాలన్నీ ఒక నాయకుని చేతిలో లేకుండా దాని అంతటి అవే కలుగుతున్నాయా? మానవుడు కోతి నుంచి వచ్చాడని ఇంకో ఫిలాసఫీ. కోతి నుంచి వచ్చాడా? ఎలా వస్తాడు కోతి నుంచి? కొంతమంది ఆఫ్రికా వాళ్ళ మొక్కలు ఇలా ఉంటాయి, మూతి ముందు ఉన్నంత మాత్రం అయిపోతాయా? ప్రైజ్లా. ఇప్పుడు కుక్కలకు కూడా బట్టలు తొడుగుతున్నారు అంటే ఇప్పుడు కుక్కలు మనుషులు అయిపోతాయా? పశువుల్ని పశువులాగానే చేశాడు, మనుషుల్ని మాత్రమే మనుషులాగా చేశాడు. మీకు ఇంకా సత్యమైన మాట చెప్తాను చూడండి. మనుషులకి మాత్రమే ఆత్మ ఉంటుంది. ఇక ప్రపంచంలో ఏ జంతువుకి కానీ, పశువుకి కానీ, పక్షులకు కానీ, చివరికి నీటలో ఉండే చేపలకు కూడా ఆత్మలు ఉండవు, చీమలకు కూడా ఉండవు. రక్తమే ప్రాణం. ఎప్పుడైతే దాన్ని పేక కోస్తామో రక్తం కింద పడుతుంది, ఇంక అక్కడితో తన జీవితం అయిపోయినట్టే. కానీ మనిషి అలా కాదు. చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉన్నాడుగా చచ్చిపోయి. పాతి పెడతారు, లేకపోతే కాలుస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆత్మ ఉంది. అది మనిషికి తప్ప కుక్కను మాత్రం చచ్చిపోయింది అంటారు, చచ్చింది అంటారు. మనిషి చచ్చాడు రా అంటారు, చచ్చిపోయాడు రా అంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. సృష్టి ధర్మం అంతా దేవుడు ఎంత క్రమముగా ఇచ్చాడో చూడండి. ఇప్పుడు ఇదంతా చెప్తున్నప్పుడు ఈయన కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి నాయకుడు? ఈయన కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి ఓనరు? ప్రైజ్ ది లార్డ్. ఈ సృష్టి ఎలా అంతమైపోతుందో తెలుసా మీకు? ఆకాశాన్ని దుప్పడం మడతెట్టినట్టు మడతెడతాడంట దేవుడు. ఈ భూమి నాశనం అయిపోతుందట. మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు భూమి మీద ఉంటామంట. ఆ 1000 సంవత్సరాల తర్వాత ఏమండి వినండి ఒకసారి, ఆ 1000 సంవత్సరాల తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు చేస్తాడంట. ఏమండి ఇన్ని ఆధారాలతో కూడిన దేవుడు గొప్ప లేఖనాలు మనకిస్తే ఇది కాకపోతే ఇంకేది సత్యమని నమ్ముతాం? అందుకే మా జీవితాలు వెలిగించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. అయితే ఈ మానవుని చేసిన దేవుడు, ఆ మానవుడు పాపంలో ఉన్నాడట. చెప్పండి, ఇందులో ఉన్నాడు, పాపంలో ఉన్నాడట. ఈ పాపంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మానవుడు ఎలా పుట్టించాడు అలాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మానవుడు ఎంత పవిత్రంగా వచ్చాడో. బిడ్డ కడుపులోంచి వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటాడా, పాపంతో ఉంటాడా? చాలా పవిత్రంగా ఉంటాడు. కానీ ఎదిగిన తర్వాత ఇప్పుడు నేను యేసులో ఉన్నానండి, ఇప్పుడు నేను పవిత్రంగా ఉంటానా, పాపంతో ఉంటానా? అణువణువు పాపమే. యేసు రక్తం నన్ను కడిగింది ఈరోజు. ఆమేన్ చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తండి.
ఈ పాపము ద్వారా మానవుడు ఏమవుతున్నాడంటే దేవుని చేత సృష్టించబడిన వాడు మరలా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఏమొచ్చింది? పాపం. అది ఎందుకు వచ్చింది? తనకు నచ్చినట్లుగా వెళ్ళడం వల్లే పాపం వచ్చింది. అందరనండి. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఎంతో కొంత ఆస్తి ఉండొచ్చు కదా. ఆ ఆస్తిని మీ తర్వాత ఎవరికి ఇస్తారు? ఇస్తారెవరా? అయితే లో మాట అడుగుతాను. మీకు నచ్చలేని పని చేసి, మిమ్మల్ని నడుము మీద తన్నేసి, మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చేసి, జుట్టు పట్టుకుని లాగేసి, కొట్టేసి, అందరి ముందు అవమానపరిచేసి, ఆడెక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. నీ బంగారం అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి నువ్వు చనిపోతున్నావు దగ్గరికి వచ్చి ఆస్తి రాసి అంటే నువ్వేం చేస్తావు? చెప్పండి. ఇతని వెళ్ళిపోయాక ఇంకొకళ్ళు ఎవరో వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. పసిపిల్లలా చూసుకున్నారు. దరిదాపు ఒక 20 సంవత్సరాలు చూసుకున్నారు. నిన్ను మోసుకున్నారు. ఇప్పుడు ఆస్తి ఎవరి పేరున రాస్తారు? నా కొడుకు వచ్చాడు కదమ్మా, ఇప్పుడు వరకు బాగానే చూశారు, మీకు ఎంతో కొంత జీతం ఇచ్చేస్తాను, మీ ఆస్తి అంతా నా కొడుకు ఇస్తాను ఏ తల్లిదండ్రులు అని అంటారా? దేవుడు కూడా అంతే. ఒక మనిషిగా నీ మాట అంటేనే నీ ఆస్తి మీ పిల్లలకి వెళ్తుంది. నీ మాట వినకపోతే నీకు దూరమైనట్టే. దాన్ని బైబిల్ భాషలో ఏమన్నాడంటే పాపం అన్నాడు. ఎదురు తిరిగాం, తిరుగుబాటు చేసాం. దీనివల్ల మానవునికి దేవునికి మధ్య ఎడబాటు వచ్చేసింది. అమ్మ అంటది, అమ్మా అది చేయొద్దు. ఎప్పుడైతే తల్లి చెప్పిన మాట వెనుకొని అదే చేశాడో వెంటనే భయం కలుగుతుంది. మమ్మీ వస్తే నన్ను కొట్టేస్తుంది. ఒకరోజు అయితే మా మా అన్ని అంటండి చిన్న వయసులోనే పేటను తీసుకుని పెద్ద టీవీ కొన్నాడు. అప్పటికే మా డాడీ ఆ టీవీని ఇలా కొట్టాడంటే అందలేదని ఇంకో పేట వేసుకెళ్ళి ఆ పేట అక్కడ పెట్టి ఆ పేట ఎక్కి ఏ పేట తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళి పగలగొట్టాడు. పగిలిపోయిందంటే టీవీ. ఎప్పుడైతే పగిలిపోయిందో పెద్ద సౌండ్ వచ్చేసరికి ఎవరది అని మమ్మీ గట్టిగా అనుకుంటూ వచ్చిందంట. అప్పటికి మా డాడీ డ్యూటీకి వెళ్ళారట. ఎక్కడ చూస్తే ఎక్కడ లేడని ఎక్కడున్నాడంట? ఆ తలుపు పక్క వెళ్ళిపోయి గడగడ వణుకుతూ టాయిలెట్ వేసేసి గడగడ వణుకుతున్నాడు. ఏమండి, తల్లి దగ్గరికి ఆనందంగా వెళ్ళాలా, గడగడ వణకాలా? మరి ఎందుకు వణుకుతున్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు దేవుడి దగ్గరికి మానవుడు ఎందుకు వెళ్ళకపోతున్నాడు? దేవుని చేతే చేయబడిన మనిషి దేవుడి దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి. కానీ ధైర్యంగా వెళ్ళలేకపోవడానికి పాపులమో బాబు అని ఎందుకు అడుగుతున్నాడంటే పాపం చేయడం వల్ల. ఆ పాపం అనే పదం ఏంటో తెలుసా? ఏంటనుకున్నారు? మనిషిని చంపేయడం, వ్యభిచారం చేసేయడం, దొంగతనం చేసేయడం, ఇవి కూడా పాపాలే, కాదంటలేదు. కానీ పాపం అంటే ఏంటో తెలుసా? చెప్పిన మాట వినకపోవడమే పాపం. అందరు చెప్పండి, చెప్పిన మాట. అలాగున లోకమంతా పాపం సంక్రమించింది. ఎప్పుడైతే పాపం సంక్రమించిందో వినండి ఒకసారి. పిల్లలు అలుగుతారు కదా, కోపపడతారు, నువ్వేదో తిట్టావని, భోంచేయడం మానేస్తారు. మీలో ఎవరైనా తల్లిదండ్రులు కాలితే ఆడవస్తాడులే అని ఎవరైనా అనుకున్నారా? అక్కలు అనుకుంటారు, చెల్లెళ్ళు అనుకుంటారు, అన్నీళ్ళు అనుకుంటారు, తమ్ముళ్ళు అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు అలా అనుకోరు. నా మట్టుకు నేనే మా అక్కతో మాకు చాలా గొడవలు అయిపోయినప్పుడు మా అక్క భోజనానికి వచ్చేది కాదు. వదిలే మమ్మీ అనేవాడిని. ఇప్పుడు నా కూతురు తినకపోయినా ఆడిపించి మెల్ల మీద ఎక్కించుకుని మరీ తినిపిస్తున్నాను. కారణం ఏంటి? కన్నాను కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు మనకి అన్నీగా ఉన్నప్పటికీ కూడా, సహోదరుడు ఉన్నప్పటికీ కూడా ముందు ఆయన మనకి తల్లి, ముందు ఆయన మనకి తండ్రి. మనం దూరం అయిపోయామని మనం వదల్లా, వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు. వచ్చి ఎక్కడున్నాడు నా కొడుకు, ఎక్కడున్నాడు వాసు, ఎక్కడున్నాడు సాయి, లక్ష్మి ఎక్కడుంది, కన్నీళ్ళలో ఉంది, బాధలో ఉందని, సత్య ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. అలాగే హేబేలు గురించి వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఏమండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ అమ్మాయి వైద్యులు చెప్పేశారు, డాక్టర్లు చెప్పారు ఈ అమ్మాయి బతకదని, ఈ అమ్మాయికి వచ్చిన రోగాన్ని బట్టి. ఏమండి, నేను కూడా గ్యాస్ లీకైపోయి కాలిపోయాను. డ్రైవర్లు డాక్టర్లు అందరు చెప్పిన మాట ఏంటంటే నీ ముఖం మళ్ళీ మామూలు ముఖం రాదన్నారు. కానీ మామూలు ముఖం కాదు కదా, అసలు కాలిన మచ్చ కూడా ఉండదు నాకు ఇప్పుడు. కారణం ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం. హల్లెలూయా. యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడట మనిషి పాపలు ఉన్నాడని. ఆ పాపం నుంచి విడిపించి పరలోకం చేర్చాలంటే పాపం లేకుండా ఉండాలి. ఏమండి, పాపం ఎలా పోతుంది చెప్పండి? పాపం ఎలా పోతుంది? ఏ విధంగా చేస్తే పోతుంది చెప్పండి అందరు కలిసి. చాలామంది ఇలా అంటారు, పుణ్యకార్యాలు చేస్తే మనం స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం. పుణ్యకార్యం అనేది ఏంటి? దాన ధర్మాలు చేయడం, ఎదుటివారు ఆపదలో ఉంటే సహాయంగా ఉండడం. నేను దాన్ని ఎలా మాట్లాడతానంటే, ఈ కాళ్ళకి బాత్రూమ్ అంటుకుంది అనుకోండి, మనుషులు వెళ్ళిన బాత్రూమ్ అంటుకుంది అనుకోండి, ఈ కాళ్ళకి పర్ఫ్యూమ్ సెంట్ ఉంది కదా, పుణ్యకార్యాలు లాంటివి, దీనికి కొట్టేసామనుకోండి, ఎలా ఉంటుంది రెండు కలిపి? బాత్రూమ్ అనుకుంటున్నప్పుడు ఇదేం చేయాలి?
పుణ్యకార్యాలు పర్ఫ్యూమ్ లాంటివి. పుణ్యకార్యాలు ఇది కడిగిన తర్వాత చేయాలి. ఇది కడగకుండా చేస్తే ఎలా ఉంటదంటే, ఈ పక్కనేమో బాత్రూమ్ వండుకుంది, ఈ పక్కనేమో పర్ఫ్యూమ్ కొట్టాం, ఎలా ఉంటది? అమ్మో! మామూలుగా రాదు. మొన్న ఏదో స్మెల్ వచ్చిందండి మా ఇంట్లో. ఆ స్మెల్ పోవాలని మొత్తం పర్ఫ్యూమ్ అంతా కొట్టారు. విచిత్రం ఏంటంటే 2 కలిపి కంబైండ్ వచ్చేసాయన్నమాట. ముక్కు మూసుకోలేక బయటికెళ్ళాక బాబోయ్! ఆ ఎలకల స్మెల్ మరీ ఘోరంగా ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అంటే పుణ్యకార్యాలు అంటే ఏంటంటే మేలే, మనిషికి ఉపయోగకరమైన, ఎదుటివాడికి సహాయం చేసేవి. కానీ ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మొదట నీ కాళ్ళకు అంటుకున్న మురికి కడుక్కో. ఆ తర్వాత నువ్వు చేసే కార్యాలు లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు మట్టి అంటుకుందనుకోండి, ఎలా పోతుంది అది? వాటర్తో కడిగితే పోతుంది. రోడ్డుకేసే తారు అంటుకుంటే వాటర్తో కడిగితే పోద్దా? కిరోసిన్ కానీ డీజిల్ కానీ కడగాలి. మరి హృదయానికి అంటుకున్న పాపం పోవాలంటే వాటర్తో కడిగితే పోద్దా? డీజిల్, కిరోసిన్, పెట్రోల్ దేవుని దగ్గరికి వెళ్ళినా పోతండి. ఇది కూడా కడగబడాలి. కడగబడకుండా ఏది కూడా మనకి విడుదల పొందలేవు. ఇది ఎలా కడగబడుతుందంటే, గ్రంథాలు చెప్తున్నాయి, ప్రతి ఒక్క పాపము మలినము కడగబడాలంటే రక్తం అవశ్యం. రక్తం ఆవశ్యకం. అంటే రక్తము లేకుండా ఏ పాపము పరిహరించబడదో. ఏ రక్తం? కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఎడ్లు, పశువులు, జంతువులు రక్తం కాదట. ఏ రక్తం? మనిషి రక్తం. అయితే నా తీసేసుకోండి, ఎందుకు ఎవడికి మనిషి రక్తం? మనిషి రక్తము ఏం చేయాలి? ఒకసారి మత్తయి సువార్త ఈ మాట చెప్పి మనం ముగించేసుకుందాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఏమండి, ఎక్కడి నుండి రక్షిస్తాడట? చెప్పండి. తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ప్రజలు ఎవరు? ప్రజలు అదిగో అక్కడ మాట, నా ప్రజలు అంటున్నాడు. ఎవరి పాపాలు? వారి పాపాలు. ప్రజలేమో ఆయన వారు, పాపాలు మాత్రం వారివే, రక్షించేది మాత్రం ఆయన. ప్రైజ్ ది లార్డ్. నాకు సంబంధించిన వారు కాదని వదిలేయట్లేదు, నా వాళ్ళే వీళ్ళు. నా పిల్లలు కొన్నిసార్లు, నా కూతురు ఏదన్నా తీసుకెళ్ళి పగలగొట్టేద్దండి, ఏం చేయలేం. వాళ్ళకి ఎంతో కొంత కొనేసి ఇవ్వాలా లేదండి? పగలగొట్టింది ఎవరో, పెట్టింది ఎవరో? నా కూతురు కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నువ్వు నా దానివి అనుకున్నాడు కాబట్టి వచ్చాడు. ఆయన రాకతోనే నీకు ఒక బంధం ఏర్పడింది, నువ్వు దేవుని వ్యక్తివని. నువ్వు దూరంగా ఉండే వ్యక్తివి కాదు. నేను వస్తే యేసు ప్రభు అంగీకరిస్తాడు, అంగీకరించాడు అనుకోవద్దు. అసలు ఆయన రావడంతోనే నీకు తెలియాలి ఆయన నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడని. నువ్వు ఆయన దానివి అయిపోయావు కాబట్టి ఆయన అనేసుకున్నాడు. ఇక నువ్వు అనుకోవడమే ఆలస్యం. ఆయన అనుకున్నాడు నువ్వు నా దానివి, నా వాడివని. ఇప్పుడు నువ్వు కూడా అనుకోవాలి, యేసు ప్రభు కూడా నావాడు, ఆమేన్, నా రక్షకుడు అని నువ్వు ఒప్పుకోవడమే. ఇంకెక్కడితో సమాప్తం అయిపోద్ది అనమాట. సినిమా ఫినిష్ అయిపోద్ది. అప్పుడు యేసు ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారి పాపములు, ఎవరి పాపములు అవి? అవును చెప్పండి. పక్కోడు పాపాలా? వారి పాపాలే. ఇప్పుడు పాపములోనున్న వారిని రక్షించాలంటే వచ్చేవాడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడు. పాపం లేనివాడే ఉండాలి. అంటే ఏమై ఉండాలి? పరిశుద్ధుడు. ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి, రోడ్డు దాటాలి. ఇప్పుడు గుడ్డోళ్ళకి ఎవరైనా దారి చూపాలి, ఎవరు రావాలి? కళ్ళు లేనోడు వస్తే. చాలా సంతోషం. గుడ్డివాడిని రోడ్డు దాటించాలంటే కళ్ళు ఉన్నవాడే కావాలి తప్ప గుడ్డివాడు అవసరం లేదు. అలాగే పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధులుగా నడిపించడానికి పాపము చేసేవాడికి అది కావాల్సింది, పాపము లేనివాడు కావాలి. అందుకే యేసుప్రభు తన జీవితం అంతా కూడా పాపము లేకుండా బ్రతికాడండి. యేసుప్రభు పుట్టికి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు ప్రతి మనిషి పాపము ద్వారానే పుట్టాం. ఎందుకంటే స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టిన వాళ్ళంతా పాపంలోనే పుట్టారు. అందుకే యేసుప్రభు పురుషుడు కలయిక లేకుండా కన్యక గర్భమున పుట్టాడు. కన్యక గర్భాన్ని పుట్టినందుకు ఆయన దేవుడు అయిపోలేదు. కన్యక గర్భాన్ని పుట్టినవాడే రక్షకుడు అవుతాడని 1500 సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభు కన్యక గర్భాన్ని పుట్టాడు. హల్లెలూయా. ఆయన కన్యక పుట్టేసినందుకు దేవుడు అనలేదు, మనం రక్షకుడు అనలేదు. ఆయన పుడతాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అలాగనే ఆయన పుట్టాడు. అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి గొప్ప రక్షకుడుగా ఆయన మారడానికి కారణం ఏంటంటే ఆయన పుట్టికే మనకు కారణం. ఆమె ఎలాగ జరిగిందో తెలుసండి. కన్యక అనే అమ్మాయి, మరియా ఆమె పేరు.
ఆమెకి యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడిందంట. ప్రదానం అంటే ఏంటి? ఇంకా పెళ్లికి ముందుండే కార్యము ప్రదానం. ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో వెంటనే అక్కడ అంటాడు, వారి ఏకము కాకమునుపు, అంటే వారిద్దరు కలవకు మునుపు దూత వచ్చేసిందంట, ఆమెని దర్శించిందంట. దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ గర్భాన్ని దేవుడు దీవిస్తున్నాడు అన్నారు. ఏంటి ఈ శుభవచనం ఏంటో అని ఎదురు చూసి అన్నాడంట దూత, ప్రజలందరినీ రక్షించడానికి ఆయనే యేసుగా, ఆయనే రక్షకుడుగా, ఆయనే ఇమ్మానుయేలుగా భూమి మీదకి వచ్చి తన ప్రజల యొక్క పాపం పరిహరించడానికి భూమి మీదకి ఒక రక్షకుడు వస్తున్నాడు. ఆ రక్షకుడు నీ గర్భంలో నుండి వస్తున్నాడని చెప్పాడట. ఆ గర్భం ఆషామాషి గర్భం కాదు. భూమి పుట్టును మొదలుకొని మనిషి ఎవరైతే ఉన్నారో ఆ వంశం నుంచి వచ్చిన ఆ వారిలో జతపరచబడి పెళ్ళైన వ్యక్తికే పుట్టాడు మళ్ళీని. ఎవరు పడితే ఎన్ని ఆధారాలండి బాబు యేసుప్రభు పుట్టుక, ఎన్ని ప్రవచనాలు నెరవేర్చాడు, ఎన్ని శ్లోకాలు నెరవేర్చాడు. ఆయన ఆషామాషి దేవుడు కాదు, ఆయన ఆషామాషి రక్షకుడు కాదు. నాకులాగా పుట్టేసి 10 మందికి మేలు చేసి 10 మందికి ఉపకారం చేసి ఒక 100 మందినో 1000 మందినో బతికించేసినంత మాత్రాన నేను పెద్ద వ్యక్తిని అయిపోతున్నా. లేదు లేదు, నేను పుడతానని ముందే ప్రవచనాలు ప్రవచించి అదే రకంగా నేను పుడితే అప్పుడు అద్భుతం కదా. ప్రైజలా. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మన మన జీవితాల్లో. ఏమండి, మదర్ తెరిసా లాంటి వాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, తర్వాత గాంధీ గారు, తర్వాత అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళంతా ఎవరు? గొప్పవారు, సన్మానింపదగిన వారు. వీళ్ళు పుడతారని ప్రవచనాలు లేవు, కానీ వీళ్ళు పుట్టి నేను పుట్టిన నా దేశానికి నేను ఏదైనా చెయ్యాలి అని వారు తమంతట తాము నడుం కట్టుకున్నవారు వాళ్ళు. కానీ ఈయన పుడతాడు అని ప్రవచనాలను నెరవేర్చడానికి ఒకే ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా వస్తాడని చెప్పారు, అలాగే వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఇంక ఇందులో ఏ డోకా లేదు. ఆమె చెప్పండి. కానీ ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకుంటే నీ గర్భాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ గర్భం నుంచి దేవుడు. పురుషుని ఎరగని దాని కదా, నాకు పిల్లలు ఎలా కలుగుతారు? సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు పురుషుడు కలయిక లేకుండా అంటే కన్యక గర్భం ధరించింది అంటే అసలు ఎక్కడైనా ఉందంటారా? ఈ రక్షకుడు, ఈయన నిజమైన రక్షకుడు, మనలందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని రుజువు అవ్వడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి మనకి? హల్లెలూయా. ఎంత గొప్ప నిదర్శనం అండి. కన్యక గర్భమున జన్మించిన వ్యక్తి యేసుప్రభు వచ్చాడంటే అండి, కన్యక గర్భం. వెంటనే దూతలు వచ్చారు, అందరూ వచ్చారు, నక్షత్రాన్ని చూశారు, యేసుప్రభు దేవుడని తెలుసుకున్నారు. 9 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. యథావిధిగా అందరూ కూడా బంగారం సాంబ్రాణి బోలాలను ఇచ్చారు. గొర్రెల కాపర్లు వచ్చి ప్రభుని స్తుతించారు. దూతలు వచ్చి చెప్పాను, ఇదిగో పలానా ఊర్లో రక్షకుడు పుట్టాడు వెళ్ళండి అనగానే ఆ గొర్రెలు అప్పటికప్పుడు గొర్రెల కాపరు గొర్రెలను వదిలేసి వచ్చి చూశారట పశువుల పాకలో ఉన్న యేసుప్రభుని. పశువుల పాకలు ఎందుకు పెట్టబడ్డాడో, ఈ భూమినే చేసిన కర్త వచ్చినప్పుడు ఆయనకి లగ్జరీ రూమ్ ఉండాలి కదా, డూప్లెక్స్ బిల్డింగ్ ఉండాలి కదా. కానీ నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన అట్టడికి వెళ్ళాడండి ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం లేదు, యేసుప్రభు నా చేయి పట్టుకు అంటమే, నువ్వు చెయ్యిస్తే చాలు, నేను తీసుకుని వెళ్ళే పని అయింది, నేను తీసుకునే బాధ్యత అయింది. హృదయమందు విశ్వాసం ఉంచేవాడు. అందుకే యోహాను సువార్త 3:16 చదవండి, ముగించేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. అంటే ఆయన కుమారుని నామమందు విశ్వాసం ఉంచితే ఇంకా నీకు నరకం లేకుండా నిత్య జీవం ప్రసాదించడానికి ఆయన మనకి అనుగ్రహించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ రోజు ఎంతమంది చప్పట్లు కొట్టారో వారందరికీ యేసు ప్రభు అనుగ్రహించబడ్డాడో. నమ్మిన వారందరూ రక్షించబడుదురు గాక, నమ్మిన వారి జీవితంలో ఆత్మకార్యాలు జరుగును గాక, నమ్మిన వారందరి జీవితాలు వెలిగించబడును గాక. ఈ రోజు యేసు ప్రభు రాకతోనే నీతో బంధం ఏర్పరచుకున్నాడు. ఇక నువ్వు తిరగడమే. ఆయన ప్రపోజ్ చేశాడు, నువ్వు తిరగడమే. ప్రభా ఇదిగో నేను కూడా ఒప్పుకున్నానని చెప్పడమే నీ పని, అంతే. హల్లెలూయా. నీ పాపముల నుంచి, నీ అపవిత్రత నుంచి విడిపించడానికి యేసు ప్రభు తనంతటి తాన్ని భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నాలో పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. అంటే పాపము యేసు ప్రభుని సిలువేస్తున్నప్పుడు అంట, సిలువేసే అధికారి ఆయన తీర్పు చెప్పాలి, వేసేయండి అని ఆయన చెప్తేనే కానీ సిలువేయడానికి అవ్వదు. ఆయన అన్నాడంట, బాబు ఈయనలో ఏ పాపం లేదా అన్నాడండి. వాళ్ళ భార్య కూడా అన్నది ఏమన్నా తెలుసా? అరే ఈయనలో పాపం లేదని నేను రాత్రి కల్లోకి అన్నాను, కల్లో చూసిందంటే ఇంట్లో పాపం లేదని. మరి పాపం లేకుండా ఎందుకు సిలువేశారు? అది గొప్ప మర్మం. నీవు సిలువకి వెళ్ళకూడదని, నీవు నరకానికి వెళ్ళకూడదని నీకోసం సిలువని ఇక్కడ యేసు ప్రభు. హల్లెలూయా. అంత గొప్ప రక్షణ ఈరోజు మన కోసం మన ఇంటి వరకు వచ్చింది, మన కళ్ళ ముందుకు వచ్చింది. ఆమె ఎవరైనా ఆఫర్ పెట్టినప్పుడు అక్కడే మైకి వినిపిస్తారండి, కానీ యేసు ప్రభు మైకి వినిపిస్తున్నాడు, రోడ్లంటా వినిపిస్తున్నాడు, ప్రతి తలుపు తట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట మాట్లాడుతుంది పక్క వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, అయ్యా నీ కోసమే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి? ఇదిగో నేను అంగీకరిస్తానని చెప్పడమే మనం చేయాల్సిన పని. ఆమె ఏం చెప్పాలి చెప్పండి?
నేను అంగీకరిస్తున్నాను. ఈరోజు చెయ్యివ్వడమే, ఆ యేసుని, ఆ రక్షకుడిని నేను స్వీకరిస్తున్నాను నువ్వు చెప్పడమే, ఆ ఒక్క పదం పలికితే చాలు, ఆ యేసు ప్రేమ గొప్ప రక్షణ ఈరోజు నీ ఇంటికి, నీ కుటుంబానికి యేసునామములో అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. యేసు ప్రభు క్రైస్తవులు కొరకే రాలేదు. ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే కన్నీళ్ళు ఉన్నారో వారి దగ్గరికి వచ్చాడు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ఒక మాట ఉంటుంది, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు కావాలట. ఈ రోజు ఎవరికి కావాలి యేసుప్రభు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను అంటే యేసుప్రభు అంటాడు, అయితే నీ కోసం కాదు నేను వచ్చింది అంటాడు. నేను చాలా బాధలో ఉన్నాను ప్రభా అంటే, అయితే నీ కోసమే వచ్చాను అంటాడు. ప్రభా నేను చాలా రోగంలో ఉన్నాను ప్రభా అంటే, అయితే నీ కోసమే వచ్చాను అంటాడు. ప్రభా నేను చాలా ఇబ్బందులో ఉన్నాను ప్రభా అంటే, అయితే నీ కోసమే వచ్చానంటాడు యేసుప్రభు. హల్లెలూయా. ఇప్పుడు నీ కోసమే వచ్చానని యేసుప్రభు పలికిన పిలుపు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? ఎస్, నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, నా కోసం యేసుప్రభు వచ్చాడు, నాకు కావాలి అనగలిగిన ఆలోచన నీకు ఈరోజు ఉంటే, ఈ రోజే నీ ఇంట్లోకి వస్తాడు యేసుప్రభు. ఆమె ఈ రోజే నీ హృదయాన్ని తడతాడు. చూడండి, చీకటితో పోరాటం చేసి మనకి ఎలా అయితే కాంతినిచ్చిందో, ఈరోజు పాపపు మనుషుల దగ్గరికి వచ్చి పోరాటం చేసి యేసుప్రభు ఇంత గొప్ప రక్షణ అనే వెలుగు మనకి ఇచ్చాడు. ఎంత వెలుగిచ్చాడో తెలుసండి. ఆయన పిడుగుద్దులు గుద్దారంట, మొక్క మీద ఉమ్మేశారంట, రోడ్లంటే ఈడ్చుకెళ్ళారంట. సృష్టిని చేసిన వాడిని రోడ్లంటే ఈడ్చుకెళ్ళి దమ్ము ఎవరికి వచ్చిందండి? కానీ ఆయనంతటా ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఎవరు ఆయన మీద చేయలేరు. లేకపోతే తెలుసండి, ఆయనంతటా ఆయన ఎందుకు అప్పగించుకున్నాడో, ఈరోజు నువ్వు అలా రోడ్లు అంటే వెళ్ళకూడదని. ఈరోజు ఇంత అందమైన ముఖం మనకి ఎందుకుంది, ఇంత నవ్వు మనకి ఎందుకుంది, ఇంత అవయవాలు, చక్కటి అవయవాలు మనకి ఎందుకున్నాయి? కేవలం మన కోసం రిక్తుడిగా మారిపోయాడు కాబట్టి ఇంత ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణ నువ్వు విని ఆశీర్వాదం పొందే వ్యక్తిగా కాకుండా, ఆ గొప్ప రక్షణ నీ ఇంట్లోకి కూడా రావాలని దైవజనుడిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.